అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందే అనమాట. ఇదైతే నేను మొత్తం నానబెట్టేసేవి ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అనేది చేసుకొని తాగితే మార్నింగ్ హెల్దీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా ఎండు ద్రాక్ష అనమాట. ఇది వచ్చేసి వైట్ సీడ్స్ అండి. అండ్ అలాగే ఇవి అయితే గ్రీన్ సీడ్స్. దాంట్లోకి వచ్చేసి ఒక లెమన్ అనమాట. ఇక్కడ వచ్చేసి అవిసి గింజలండి. అవిసి గింజలు వచ్చేసి ఒక స్పూన్ అనేది నేను తీసుకున్నాను. అలాగే 2 ఎండు ద్రాక్ష. ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవి అయితే నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడైతే అంజీర్ అనమాట ఒకటే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అల్లం చిన్న ముక్క అనమాట. ఇవన్నీ మొత్తం అనమాట రాత్రి నానబెట్టేసి ఎర్లీ మార్నింగే లేసేసి జ్యూస్ కింద కొట్టేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి అయితే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ వచ్చేసి బీట్రూట్, కమలా, ద్రాక్ష అండి. ఇవి వచ్చేసి మొత్తం జ్యూస్కి అయితే కొట్టేసి మనము బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకుంటే చాలా హెల్తీగా అనమాట. చాలా అంటే చాలా హెల్తీ జ్యూస్ అండి. వెజిటేబుల్స్ అలాగే ఇవన్నీ తీసుకుంటే డైట్కి అయితే చాలా యూస్ పడుతుంది అనమాట. ఇవన్నీ నానబెట్టిన తర్వాత 24 అవర్స్ మార్నింగ్ లేసి ఇవన్నీ తీసి ఒక మిక్సీ జార్లో జ్యూస్ కొట్టుకున్నట్లయితే ఒక డైలీ ఇవి డైట్కి పనికొచ్చే వాళ్ళకైతే చాలా యూస్ పడుతుంది వీడియో. అలాగే ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో అదైతే జ్యూస్ అని నేను చూపిస్తానండి. ఇవైతే నేను డ్రై ఫ్రూట్స్ అనేవి మిక్సీ కొట్టేసాను అనమాట జ్యూస్కి. ఆల్రెడీ దీంట్లో అయితే ఇంకా ఫ్రూట్స్ అనేది యాడ్ చేయలేదండి. అవి కూడా యాడ్ చేసిన తర్వాత జ్యూస్ ఎలా వచ్చిందో నేనంటే లాస్ట్లో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇందాక మనం పేస్ట్ కొట్టేసుకున్నాం కదా, ఆ జ్యూస్లోకి అయితే ఇవి యాడ్ చేసే అంటే ఇంగ్రీడియంట్స్ అనమాట. దీంట్లో వచ్చేసి బీట్రూట్ అండ్ ద్రాక్ష, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం అండి. గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాను. ఇది మొత్తం ముందు పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నాము. ఫ్రూట్స్ అనేవి మొత్తము మిక్సీ కొట్టేసుకున్న తర్వాత జ్యూస్ జార్లో నుంచి తీసేసి దీంట్లో అయితే యాడ్ చేసేస్తుంది డ్రై ఫ్రూట్స్లో. ఇది ఆఫ్టర్నూన్ లంచ్కు ముందైనా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఆకలి అనేది విపరీతంగా వేసే వాళ్ళకైతే ఈ జ్యూస్ మంచిగా పనికొస్తుందన్నమాట. దీంట్లోనే లెమన్ అనేది కొంచెం సగం నిమ్మ చెక్క అనేది పిండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది.
జ్యూస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. షుగర్ యాడ్ కర్తీని, షుగర్ లెస్ అనమాట. సబ్జా అనేది రాత్రి నానబెట్టేసాము, దాంట్లో అయితే యాడ్ చేసేసింది మా అమ్మ అయితే. ఎందుకంటే చల్లదనం అనమాట సబ్జా అనేది, దాంట్లో అయితే యాడ్ చేసేసింది అనమాట. చాలా చలువ అండి సబ్జా గింజలు అనేది నానబెట్టేసుకొని మనము లస్సీలోకైనా అలాగే జ్యూస్లోకైనా యాడ్ చేసుకొని మనం తాగితే చాలా మంచిదన్నమాట చల్లదనము. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా తాగుదాం అనుకునే వాళ్ళైతే అలా తాగొద్దండి దయచేసి. ఇదైతే కొట్టిన వెంటనే తాగేసుకోవాలి. ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయిందనమాట వెజిటేబుల్ జ్యూస్ అనేది. ఇది తీసుకుంటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. कैसा है సూపర్. హెల్త్కి అయితే చాలా 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 మంచిదండి వెజిటేబుల్ జ్యూస్ అనేది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి పరగడుపున తాగే వాళ్ళైతే నిజంగా జాగింగ్కి వెళ్ళే ముందు అలాగే ఎక్సర్సైజ్ చేసే ముందు వాళ్ళైతే ఇవైతే కంపల్సరీ ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా మంచిదన్నమాట హెల్త్కి. అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే డైట్లో ఉన్న వాళ్ళైతే చికెన్ నాన్ వెజ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే డైట్ కంట్రోల్లో ఉండడానికి ఇలాంటి జ్యూసెస్, అలాగే మార్నింగ్ వేడి నీళ్ళల్లో ఒక లెమన్ చెక్క అలాగే ఒక టేబుల్ స్పూను అంటే తేనె అనేది కలుపుకొని తాగితే ఫ్యాట్ అనేది కూడా చాలా వరకు తగ్గుద్దండి. ఇది నిజం అనమాట. ఎందుకంటే అమ్మ అయితే ఒక 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ చేసిందనమాట. రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే నేను మార్నింగ్ చూసానమాట. ఇవన్నీ నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకొని మార్నింగే బ్రేక్ఫాస్ట్కి ముందు జ్యూస్ అనేది కొట్టేసి మా వారికి అలాగే నాకు మా అమ్మ అయితే ఇచ్చిందనమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అదిగాక దీంట్లో అయితే షుగర్ అనేది యాడ్ చేయలేదు, స్కిప్ చేసేసామన్నమాట. ఎందుకంటే షుగర్ అనేది డైట్కి కోసం పనికిరాదండి. షుగర్ అనేది అవాయిడ్ చేస్తేనే కొంచెం మంచిది. దాంట్లో ఇంకా జింజర్ వేసాము కాబట్టి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. లెమన్ కూడా వేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను తీస్తానండి. ఇంకా హెల్త్ గురించి, డైట్ గురించి ఇంకా మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఇప్పటి నుంచి వస్తాయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే మీరు నాకు ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క వీడియో అనేది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. అమ్మ వాళ్ళతో ఉన్నన్ని రోజులు నేను చాలా అంటే చాలా సరదాగా ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోస్, బ్లాగ్స్, బయటికి వెళ్ళి ఇంకా చాలా అంటే చాలా వర్క్ అనేది పెండింగ్ ఉండిపోయిందనమాట. ఇక్కడికి వచ్చినాక మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి ఆల్మోస్ట్. వెళ్ళేటప్పుడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క వీడియోకి ఒక్క లైక్ చేయండి అబ్బా. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క వీడియోకి లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. నిజంగా మీలాంటి సబ్స్క్రైబర్స్ దొరికినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఒక్కలంటే ఒక నెగిటివ్ కామెంట్స్ పెట్టడం లేదు మన వీడియోస్కి. ఎందుకంటే మనం చేసే కంటెంట్లో నాకు తెలిసినంతవరకు ఏది బ్యాడ్ లేదని నేను నమ్ముకుంటున్నాను. నా వరకు నేను అనుకుంటున్నాను. నా మీద ట్రస్ట్ చేసి నన్ను ఇంత సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మై ఆల్ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ. మై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చెప్పాలంటే ఇంకా మంచి మంచి వీడియోస్, బిర్యానీస్ కానీ అలాగే
స్వీట్ ఐటెంలో డబల్ మీఠా కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఇంకా దానికి కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం అనేది వచ్చింది. నేను మ్యాక్సిమము అది మొత్తం ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అంతవరకు అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ మార్నింగ్ ఇప్పుడు 9:30 అవుతుందండి. అప్పటిదాకా ఈ జ్యూస్ తాగి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలన్నమాట. ఓకే అండి, వెళ్ళేటప్పుడు చిన్న లైక్ కొట్టండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.